మనం ఇంతకుముందు వీడియోలో సదిశ రాశులు మరియు అదిశ రాశుల గురించి తెలుసుకున్నాం కదా! అయితే ఆ విషయాలు మన రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు నేర్చుకుందాం. మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎంత దూరం వెళ్ళాం లేదా ఎంత వేగంగా వెళ్తున్నాం అని అనుకుంటూ ఉంటాం కదా! ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి మనకు భౌతిక శాస్త్రంలోని ఈ కాన్సెప్ట్స్ ఉపయోగపడతాయి. ఇక్కడ కనిపిస్తున్న ఉదాహరణను చూడండి. రాము అనే వ్యక్తి తన కారులో తూర్పు వైపుకు 5 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ 5 కిలోమీటర్లు ప్రయాణించుటకు అతనికి 1 గంట సమయం పట్టింది. అతని సరాసరి వేగం ఎంతో కనుక్కోండి. ఇది రాము ప్రయాణిస్తున్నటువంటి కారు అనుకోండి. అతను తూర్పు వైపుకు 5 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇప్పుడు మనం ఈ లెక్క చేసే కన్నా ముందు సదిశ రాశులు మరియు అదిశ రాశుల గురించి మనకు తెలిసిన విషయాల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇక్కడ మనకిచ్చిన సమాచారం ఏంటి? రాము అనే వ్యక్తి కారులో 5 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇక్కడ 5 కిలోమీటర్లు అనేది పరిమాణం. పరిమాణంతో పాటు రాము తూర్పు వైపుకు ప్రయాణిస్తున్నాడు అని చెప్పారు. అంటే ఇక్కడ దిశ కూడా చెప్పారు. మనం భౌతిక శాస్త్రంలో వస్తువు ప్రయాణించిన మార్గం పొడవును మాత్రమే తీసుకుంటే దాన్ని దూరం అంటాం. అది ఒక అదిశ రాశి. కానీ ఎప్పుడైతే మనం దూరానికి దిశను జోడిస్తామో అప్పుడది స్థానభ్రంశం అవుతుంది. స్థానభ్రంశం అనేది సదిశ రాశి. రాము అనే వ్యక్తి కారులో తూర్పు వైపుకు 5 కిలోమీటర్లు ప్రయాణించాడు అనేది రాము యొక్క స్థానభ్రంశం. కాబట్టి మనం ఇప్పుడు స్థానభ్రంశం విలువ రాసుకుందాం. స్థానభ్రంశం S = 5 కిలోమీటర్లు తూర్పు వైపుకు. మనం ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాం కదా! సదిశ రాశుల్ని బాణం గుర్తుతో సూచిస్తాం. రాముకి ఈ 5 కిలోమీటర్లు ప్రయాణించటానికి 1 గంట సమయం పట్టింది. కాలం T = 1 గంట. మనల్ని ఏం కనుక్కోమన్నారు? రాము యొక్క సరాసరి వేగం ఎంతో కనుక్కోండి అన్నారు. మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం కదా! వేగం అంటే ఏంటి? ఒక వస్తువు యొక్క స్థానంలో వచ్చే మార్పు రేటునే మనం వేగం అంటాం. వేగం కూడా సదిశ రాశే. సరే, మనం సరాసరి వేగానికి సూత్రం రాసుకుందామా? సరాసరి వేగం స్థానభ్రంశము బై ప్రయాణించిన కాలం. V =ΔS/Δt. మనకి స్థానభ్రంశం అంటే ఏంటో తెలుసు కదా! ఏంటి? ఒక నిర్దిష్ట దిశలో వస్తువు యొక్క స్థానంలో వచ్చినటువంటి మార్పు. ఇక్కడ మనం స్థానభ్రంశాన్ని సూచించడానికి S అనే అక్షరాన్ని వాడుతున్నాము. మనకి తెలుసు కదా! స్థానభ్రంశము అలాగే వేగం ఇవి 2 సదిశ రాశులు. కాబట్టి ఈ రెండిటిపైన మనము బాణం గుర్తుని రాసుకుందాం. అయితే ఇక్కడ మీకొక సందేహం రావచ్చు. మనం స్థానభ్రంశాన్ని డిస్ప్లేస్‌మెంట్ అంటాం కదా! ఇంగ్లీష్‌లో D అనే అక్షరంతో మొదలవుతుంది. మరి D అని రాయకుండా మనం S అని ఎందుకు రాస్తున్నాం? అయితే ఇది మంచి ప్రశ్నే. దీనికి కారణం ఏంటంటే మనం గణితంలో ముఖ్యంగా క్యాల్కులస్‌లో D అనే అక్షరాన్ని డెరివేటివ్ ఆపరేటర్ కోసం రిజర్వ్ చేసి ఉంచాం. అంటే చిన్న చిన్న మార్పులను సూచించడానికి dx లేదా dt అని వాడుతుంటాం కదా! ఆ కన్‌ఫ్యూజన్ రాకూడదనే మనం స్థానభ్రంశానికి S అని వాడుతున్నాం. ఒకవేళ మనకు లెక్కలో సరాసరి వడిని కనుక్కోమని చెప్పారనుకోండి, మనం ఎలా లెక్కిస్తాం? వడి అనేది ఒక అదిశ రాశి. దీనికి దిశతో పని లేదు. కాబట్టి మనం స్థానభ్రంశానికి బదులుగా దూరంని తీసుకుంటాం. అంటే ప్రయాణించినటువంటి దూరం బై కాలం. సరే, ఇప్పుడు మనం సరాసరి వడికి కూడా సూత్రం రాసుకుందాం. సరాసరి వడి ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణించిన కాలం. R D/Δt. ఇక్కడ D అంటే దూరం. మనం కాలం T పక్కన డెల్టా అని రాసాం కదా! దీని అర్థం ఏంటంటే చేంజ్ ఇన్ టైమ్. అంటే ప్రయాణం మొదలుపెట్టినప్పటికీ, ముగించినప్పటికీ మధ్య ఉన్న సమయం తేడానే ఈ చేంజ్ ఇన్ టైమ్. అందుకని ఇక్కడ మనం డెల్టా అని రాసాం. ఒక వస్తువు ఎంత వేగంగా వెళ్తోందనేది వడి. అది ఏ దిశలో ఎంత స్థానభ్రంశం చెందింది అనేది వేగం. మనకిచ్చిన లెక్కలో ఏం కనుక్కోమన్నారు? రాము యొక్క సరాసరి వేగాన్ని కనుక్కోమన్నారు. సరాసరి వేగమని ఎందుకంటున్నామంటే అతని ప్రయాణంలో వేగం మారుతూ ఉండొచ్చు కదా! అతను ట్రాఫిక్‌లో ఆగిపోయి ఉండొచ్చు లేదా హైవే మీద ఫాస్ట్‌గా వెళ్ళి ఉండొచ్చు. కానీ మనం అదంతా పట్టించుకోకుండా మొత్తం ప్రయాణాన్ని ఒకే స్థిరమైన వేగంతో వెళ్తే ఎంత ఉంటుందో లెక్క చేస్తున్నాం. దీన్నే మనం సరాసరి వేగమని అంటాం.
ఇప్పుడు మనం అతని స్థానభ్రంశాన్ని, కాలం ఈ విలువల్ని ప్రతిక్షేపించి సరాసరి వేగాన్ని లెక్కిద్దాం. దట్ ఈక్వల్ టు 5 కిలోమీటర్లు తూర్పు వైపుకు బై 1 గంట. ఇక్కడ మనం దిశని మర్చిపోకూడదు. ఎందుకంటే స్థానభ్రంశం సదిశ రాశి కాబట్టి పరిమాణంతో పాటు దిశను కూడా రాయాలి. ఇప్పుడు మనం రాము యొక్క సరాసరి వడిని కూడా లెక్కిద్దామా? రాము ప్రయాణించినటువంటి దూరం ఎంత? 5 కిలోమీటర్లు. ఆ 5 కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టిన కాలం 1 గంట. సరే, ఇప్పుడు మనం విలువని ప్రతిక్షేపిస్తే దట్ ఈక్వల్ టు 5 కిలోమీటర్లు బై 1 గంట. చూసారా? వడికి దిశ లేదు, వేగంకి దిశ ఉంది. ఈ చిన్న తేడాను మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వడి అదిశ రాశి, వేగం సదిశ రాశి. ఈ లెక్క ఇక్కడితో అయిపోలేదు. మనం జవాబుని కిలోమీటర్ పర్ అవర్‌లో చెప్పాం. కానీ మనం ఎక్కువగా ఎస్ఐ ప్రమాణాల్ని కదా వాడేది. వేగంకి మరియు వడికి ఎస్ఐ ప్రమాణాలేంటి? మీటర్ పర్ సెకండ్. సరే, ఇప్పుడు మనం ఈ కిలోమీటర్ పర్ అవర్‌ని మీటర్ పర్ సెకండ్‌లోకి మారుద్దాం. మనకి తెలుసు కదా, 1 కిలోమీటర్ 1000 మీటర్లకి సమానం. అదేవిధంగా 1 అవర్ 60 నిమిషాలకి సమానం. 1 నిమిషానికి 60 సెకండ్లు కదా. దట్ ఈక్వల్ టు 60 ఇంటూ 60 సెకండ్లు. దట్ ఈక్వల్ టు 1 అవర్ ఈక్వల్ టు 3600 సెకండ్లు. ఇప్పుడు మనం కిలోమీటర్ల స్థానంలో 1000 మీటర్లని, 1 అవర్ స్థానంలో 3600 సెకండ్లని ప్రతిక్షేపిద్దాం. దట్ ఈక్వల్ టు 5 ఇంటూ 1000 మీటర్లు డివైడెడ్ బై 3600 సెకండ్లు. 2 సున్నాలు క్యాన్సిల్. దట్ ఈక్వల్ టు 50/36 మీటర్ పర్ సెకండ్. 50ని 36తో భాగిస్తే విలువ సుమారుగా 1.39 వస్తుంది. కాబట్టి రాము యొక్క సరాసరి వేగం 1.39 మీటర్ పర్ సెకండ్ తూర్పు వైపుకు. అలాగే రాము యొక్క సరాసరి వడి 1.39 మీటర్ పర్ సెకండ్. ఈ వీడియోలో మనం ఏ విషయాలు నేర్చుకున్నాం? రాము యొక్క సరాసరి వేగాన్ని లెక్కించాం కదా. సరాసరి వేగం లెక్కించేటప్పుడు దిశని మర్చిపోకూడదు. అదేవిధంగా యూనిట్లు కిలోమీటర్ పర్ అవర్‌లో ఉంటే దాన్ని మనం మీటర్ పర్ సెకండ్‌లోకి ఎలా మార్చుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక్కడ రాము యొక్క సరాసరి వేగం 1.39 మీటర్ పర్ సెకండ్ తూర్పు వైపుకు. అంటే రాము సెకనుకి 1.39 మీటర్ల దూరం తూర్పు వైపుకు ప్రయాణిస్తున్నాడని అర్థం.